వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎటకేలకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు స్పందించారు. తెలంగాణలో కాదు, తెలంగాణలోనే పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది. పవన్ కళ్యాణ్ని బేస్ చేసుకొని, పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతోందంటూ మొత్తానికి మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని విడగొట్టాలన్న ఉద్దేశంతో ఈ కుట్రలకు తెరలేపారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నతమైన వ్యక్తి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం, అవమానించడం ఎంతమాత్రం సరికాదు, ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, అక్కడ కథ అయింది, మిగతా తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ తెలంగాణలో సరే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారా లేదా అంటే, కేవలం కె నాగేశ్వర్ గారిని విశ్లేషకుడు అన్నారు. అది పవన్ కళ్యాణ్ మాట్లాడితే, సరే జనసేన కార్యకర్తలు, నాట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నాట్ జనసేన పార్టీలో ఉన్నట్టి ఒక ముగ్గురు కార్యకర్తలు ఎవరికో బాగా కాలి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాస్ డీకే అంటే వాళ్ళ కార్యకర్తలకి, అభిమానులకి బీపీలు పెరిగిపోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో, అలాగే మహాన్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా అయితే వెళ్ళి తమ్నైల్స్లో తప్పులున్నాయి అని చెప్పి డెరిగేటివ్ కామెంట్స్ని, ఇంకోటని కార్లు అద్దాలు అన్నీ పగలగొట్టి స్టూడియోలోకి దాడి చేయడానికి వెళ్ళారో, అలాగా పవన్ కళ్యాణ్ని ఇలా అన్నారు, ఏదో గాలివారితోటి మాట్లాడారు, పవన్ కళ్యాణ్కి చెప్పారు అన్న దాంతో జనసేన కార్యకర్తలకు కూడా కొంచెం బీపీ పెరిగి కె నాగేశ్వర్ మీద ఎందుక తప్పుడు కూతలకు వస్తావు ఇలాగా అని చెప్పి 3 కంప్లైంట్లు పెట్టారు. ఈ కంప్లైంట్లు పెట్టడంతో నాగేశ్వర్ గారికి కోపం వచ్చింది, బీపీ లేచిపోయింది. వెంటనే క్రాంతిదళ్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవి పెట్టారు. పవన్ కళ్యాణ్ని తిట్టడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చక్కగా పెట్టుకున్నారు. ఇంకేమీ లేదు అక్కడ. సరే, చంద్రబాబుని కూడా తిట్టారు అనుకుందాం. అయితే కొంతమంది నేతలు ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కొంతమంది నేతలు ఉన్నారు, వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఫోబియా అనేది ఒకటి పట్టుకుంది. అండ్ అఫ్కోర్స్ డెఫినెట్గా దీంట్లో ఒకటి ఎలాగైనా సరే వాళ్ళ ఇమేజ్ పెంచుకోవాలనేటువంటి ఒక తాపత్రయం. దానికి పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ చేసుకుంటే సరిపోతుంది. అందులో మొదటిగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమాకి చాలా అద్భుతమైనటువంటి అభిమాని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అదే ఇప్పసారాన్ని ఇంట్రడ్యూస్ చేయండి, అప్పట్లో ఇప్పసారాన్ని తాగేవాళ్ళు ఇప్పసారాన్ని కావాలి అని చెప్పి ప్రమోట్ చేయమని మొన్నటిదాకా మాట్లాడారు కదా, ఆయన మాట్లాడుతూ ఏకంగా ఇంకా ఏదేదో ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నేత అయినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాంట్లో ఇంకా సరికొత్త కామెడీ ఏంటి అంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన వచ్చి మాట్లాడినటువంటి ఇది ఇంకేం తీసుకొచ్చారు, గో బ్యాక్ ఆంధ్ర అని పిలుపునిస్తాం, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావద్దు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి మాట. లేదంటే గో బ్యాక్ ఆంధ్ర అంటారట. డస్ హీ హ్యావ్ ఎనీ రైట్ ఒకళ్ళని నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి? అదేదో పాకిస్తాన్ వాడిని, బంగ్లాదేశ్ వాడిని చెప్పమనండి, అంతేగాని ఇక్కడికి రానివ్వం, ఇది చెయ్యం, అది చెయ్యం, గో బ్యాక్ ఆంధ్ర అంటాం అనండి. దమ్ముంటే గో బ్యాక్ టీసీఎస్ అని, గో బ్యాక్ మహీంద్రా అని, గో బ్యాక్ ఐఎస్బి అని, గో బ్యాక్ మైక్రోసాఫ్ట్ అని అనండి. అవేవి తెలంగాణవి కాదు, కదా, మరి అనండి. లేదు, గోబ్యాక్ ఆంధ్ర అని మాత్రమే అంటాం. వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో అది మరి రేవంత్ రెడ్డి గారు అని గుర్తిస్తున్నారో లేదో తెలియట్లేదు. సో అనిరుద్ రెడ్డి అయితే మాత్రం ఈ రకంగా ఇది తీసుకొచ్చి ఇంకోటి అన్నారు. ఇంకోటి ఏంటంటే అమరావతి నిర్మించుకోవడం దండగా, ఈయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కూడా దండగే. మరి అప్పుడు అసలు ఈయన రాజకీయాలకే దండగా. తెలంగాణకు మాత్రం హైదరాబాద్ లాంటి చక్కటి రాజధాని ఉండొచ్చు, ఫ్యూచర్ సిటీ లాంటి నగరం ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండకూడదా? అంటే నాకు ఇక్కడ ఒక డాట్ కనెక్ట్ అవుతుంది. మిత్రులు తప్పేమైనా మాట్లాడితే క్షమించాలి, ముందు మీరు కరెక్ట్ చేయండి. దాదాపు మనకి లాస్ట్ 3 months ఆఫ్ పీరియడ్ తీసుకోండి. ఈ 3 months ఆఫ్ పీరియడ్లో మనకి బిజినెస్ సమ్మిట్ జరిగింది. మన దగ్గరికి ఎన్ని కంపెనీలు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఎంతమందికి ఉద్యోగాలు ఎన్నో వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మనం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే వోల్వో కూడా వస్తుంది అనేది ఒక మాట చెప్పుకున్నాం. అంటే గూగుల్ ఏఐ హబ్, ఇంటిగ్రేటెడ్ ఏఐ హబ్, అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్,
తర్వాత ఇలాగ అనేక డేటా సెంటర్లతో పాటుగా ఇంకా అనేకం విశాఖపట్నం వేదికగా ఐటీ సాలిడ్ ముఖ చిత్రం అనేది ఏర్పడుతుంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు, భోగాపురంలోనేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అండ్ క్వాంటమ్ వ్యాలీ ఏమో అమరావతిలోను, విజయనగరంలో ఇంకొకటి, తర్వాత మనకి రైల్వే జోన్ ఒకటి, ఇటు రాయలసీమ దగ్గరకు వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ 2,500 కోట్ల పెట్టుబడులు, శ్రీ సిటీలో పెట్టుబడులు, అండ్ ఆల్రెడీ కియా మోటార్స్ ఉంది. ఇంకొక కార్ల కంపెనీ కూడా చూస్తోంది అనేది, అది వల్వో కాకుండా ఇంకోటి కూడా వస్తుంది, అది కూడా చూస్తున్నారు అనేది ఇంకొక మాట. అలాగే బుల్లెట్ ట్రైన్స్, రాజధాని నిర్మాణానికి రుణం కావచ్చు. అంటే ఇన్ని జరిగి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది వస్తున్నారు. మొన్ననే ఒప్పందం కూడా ఒకటి జరిగింది జోహో కార్ప్ తోటి. మరి తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు, ఫలానా కంపెనీ ఇన్ని పెట్టుబడులు ఇప్పుడు పెడుతోంది, ఇది చేస్తోంది, ఈ వార్తలు ఇక్కడ రావట్లేదా? జస్ట్ స్మాల్ డౌట్. అంటే అదేమన్నా చిన్నపాటి అక్కసు వీళ్ళకి ఏమైనా కనిపిస్తుంది అంటే, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత మందల సామేల్ గారు ఎమ్మెల్యే, అదే అప్పట్లో పంతులు గారు ఒక ఆయన ఆశీర్వచనం చెప్తుంటే ఆయన పొగిడాడో తెలియదు, ఇంకేమైనా ఒక ముత్తక బూతు తిట్టాడో తెలీదు, ఈ టైప్ మాట్లాడాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు ఆయన ఏమన్నా అంటే తెలంగాణ మీద దాడే ఒక్కొక్కరిని తాట తీస్తాం కొడకల్లారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే. వాయ్? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి అక్కడేం మాట్లాడలేదే. ఆయన కేవలం కే నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తిని మాత్రమే, అది కూడా చాలా సాఫ్ట్గా, హార్ష్గా కూడా మాట్లాడలా. గతంలో అన్నట్టు తాట తీస్తానా కొడకల్లారా అని అవన్నీ మాట్లాడలా. చాలా ప్రశాంతంగా, కూల్గా ఆయన ఏదో చెప్తారు. ఆయన అంటే నాకు గౌరవమే, ఆయన ఎందుకు ఇట్స్ ఓకే వదిలేసేమని చెప్పాను, ఎందుకు వచ్చింది అన్నారు తప్ప తెలంగాణ ఒక్క పదం కూడా ఆయన ఎక్కడ వాడలా. అయినా సరే వెంటనే వీళ్ళందరూ వచ్చేసారు, ఈ నేతలు వచ్చేసి ఇంకా పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ అదేంటో పవన్ కళ్యాణ్ కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు తగులుకున్నారు. గవర్నమెంట్ కేసు పెట్టేసింది, ఇంటి మీద దాడికి వెళ్తామనుకుంటున్నారు, జాగ్రత్త ఖబర్దార్. తెలంగాణ అస్తిత్వం మీద దాడికి నాగేశ్వరరావు మీద కేసు అంటే, అరెస్ట్ చేస్తే తెలంగాణను తొక్కేసినట్టే. కవిత, కేటీఆర్, ఇంక మిగతా వాళ్ళందరూ మొదలెట్టి. అంటే వీళ్ళందరికీ బేసిక్గా పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు ఫోబియా అనేది ఒకటి పట్టుకుంది. అది రేవంత్ రెడ్డిని చూసి భయము, లేదంటే ఓడిపోయి ఆల్రెడీ ఇంట్లో కూర్చున్నాం అనేటువంటి అవమానమో తెలియదు, కానీ ప్రజల్లోకి వెళ్ళి సమస్యల మీద పోరాడాల్సినటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇద్దరి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఒక సెంటిమెంట్ అనేది, ఇందాక అనుకున్నటువంటి కంపెనీ లిస్ట్ ఇది ఇక్కడ రావట్లేదు అన్నటువంటి దాంట్లో ఏమైనా ఫ్రస్ట్రేషన్కి లోనే మాట్లాడుతున్నారా అన్నటువంటి అభిప్రాయం కూడా ఒకటి కలిగింది. అందుకే క్షమించమన్న, తప్పుంటే ఇందులో కరెక్ట్ చేస్తారు అని. సో ఏదేమైనప్పటికీ ఈ ఈ ఫోబియా ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ ఫోబియా ఏదైతే ఉందో, దాన్ని పట్టుకున్నట్టు అమరావతి అవసరమా కట్టుకోవడం మీకు, మీ బతుకులకు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ ఈ మాటలకి లేదు, ఈ రకమైనటువంటి ఒక మైండ్ సెట్కి మందు లేదు. ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అని అప్పట్లో అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు కూడా వీళ్ళ పవన్ ఫోబియాకి మందు లేదు, నోరు మూసుకోవడమే దీనికి మార్గం అని జన సైనికులు కూడా అంటున్నారు. వాళ్ళు ఆలోచిస్తారో లేదో తెలియదు, బట్ వాళ్ళ ఆ బుద్ధిని మాత్రం బయట పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.